అత్యాశ నిరాశ. నీతి కథ. డాలీ అనే ఒక కుక్కపిల్ల తెల్లగా బొద్దుగా ఉండేది. చూడటానికి ముద్దుగాను ఉండేది. దానికి మాంసం అంటే చాలా ఇష్టం. ఓసారి అది ఆహారం కోసం వెతుకుతుండగా ఒక మాంసం ముక్క దొరికింది. డాలీ ఆనందపడి నోటితో దానిని పట్టుకొని పరుగు పెట్టింది. ఎక్కడో ప్రశాంతంగా కూర్చొని తినొచ్చని అనుకున్నది. మధ్యలో నీటి కాలువ ఎదురైంది. దాన్ని దాటుతుండగా దాని నీడ అందులో కనబడింది. దాని నోట్లో కూడా మాంసం ముక్క ఉన్నట్లు కనిపించింది. డాలికి ఆ రెండో మాంసం ముక్కను కూడా తినాలనిపించింది. దాన్ని అందుకుందామని నీళ్ళలోకి మూతిపెట్టి నోరు తెరిచింది. కానీ అక్కడ వేరే మాంసం ముక్క లేదు. పైగా నోట్లో ఉన్న మాంసం ముక్క కూడా నీళ్ళలో పడి కొట్టుకుపోయింది. దాంతో డాలికి ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. కథలోని నీతి ఏంటంటే మనం కూడా ఉన్న దానితో సంతృప్తి పడాలి, అత్యాశకు పోకూడదు. వింత కోరిక. ఒక పెద్ద చెరువులో చాలా కప్పలు ఉండేవి. అందులో సుందరి అనే కప్ప పిల్లొకటి ఉండేది. దానికి ఎప్పుడు ఏవేవో వింత కోరికలు కలిగేవి. ఒకసారి పక్షిల ఆకాశంలో ఎగరాలి అనుకునేది. మరొకసారి మైదానంలో గుర్రంలా పరిగెత్తాలని ఆశపడేది. దాని వింత కోరికలు తీర్చలేక వాళ్ళమ్మ తల ప్రాణం తోకకొచ్చేది. ఒకరోజు ఒక పాము ఆ చెరువు దగ్గర ఒక పుట్ట కట్టుకొని ఉండసాగింది. ఆ పాము సుందరి చూడగానే ఒక వింత కోరిక కలిగింది. వెంటనే తన తల్లి దగ్గరకు పరిగెత్తింది. అమ్మ, పాము పడగ మీద ఎక్కి తిరగాలని ఉంది. దాని కోరిక విన్న వాళ్ళమ్మ కంగారు పడిపోయింది. ఏం కోరిక తల్లి నీది? పాము దగ్గరికి వెళ్ళావంటే చేస్తావు. అలాంటి పనులేం చెయ్యకు అంటూ తల్లి బుజ్జగించింది. కానీ సుందరి పట్టించుకోలేదు. ఎలాగైనా తన ఈ యొక్క కోరిక తీర్చుకోవాలి అనుకుంది. తల్లి లేని సమయం చూసి పాము పుట్ట దగ్గరకు వెళ్ళింది. హాయ్, నా పేరు సుందరి, నన్ను నీ పడగపై ఎక్కించుకోవా? సుందరి అలా వచ్చి తనను అడగటం చూసి పాముకు చాలా ఆశ్చర్యపోయింది. పైగా పాముకు ఆకలి కూడా వేస్తుంది. వెంటనే గుటుకుమని ఆ కప్ప పిల్లను మింగేయాలి అనుకుంది. కానీ ఆ పాము కొంచెం మంచిది. కప్ప పిల్ల చనిపోయే ముందు దాని కోరికను తీర్చాలి అనుకుంది. సరే రా, నా పడగ మీద ఎక్కు. ముందు ఆ రాయి మీద ఎక్కి ఆ తరువాత నా పడగ పైకి దూకు అని చెప్పింది పాము. పాము చెప్పినట్లే చేసింది సుందరి. పాము పడగపై కూర్చొని అలా వెళ్తుంటే దానికి ఎంతో సంతోషం వేసింది. సుందరి కోసం వెతుకుతూ చెరువు బయటకు వచ్చిన తన తల్లి కప్ప ఈ దృశ్యాన్ని చూసింది. అయ్యో సుందరి, ఎంత తెలివి తక్కువ పని చేశావు. నిన్ను ఆ పాము వదలదు, తినేస్తుంది. మనమే వాటి ప్రధానమైన ఆహారం అంటూ కంగారుగా అంది తల్లి కప్ప. ఆ మాటలు విన్న సుందరికి భయం పట్టుకుంది. నిజంగానే పాము తనని తినేస్తుందేమో. ఏం చేయటం, ఎలా తప్పించుకోవాలి అనుకొని వనకసాగింది. తల్లి కప్ప, కంగారు పడకు, ఆ పాముని చెరువు వద్దకు తీసుకురా. నీటి దగ్గరకు రాగానే ఒక్కసారిగా నీటిలోకి దూకు అంటూ సలహా చెప్పింది. తల్లి కప్ప బెకబెకలు పిల్ల కప్పకు అర్థమయ్యింది. కానీ పాముకు అర్థం కాలేదు. సుందరి అడిగినట్లే పాము చెరువు ఒడ్డున వెళ్ళింది. తల్లి చెప్పినట్లుగానే సుందరి పాము పడగ పైకి నిలబడి చెరువులోకి ఒక పెద్ద గంతు వేసి దుంకింది. పాము తేరుకునే లోపు నీటి లోపలికి తల్లితో పాటు పారిపోయింది సుందరి. నక్క, గాడిద నీతి కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో జంతువులు మరియు పక్షులు స్నేహంగా ఉండేవి. అడవంతా పక్షుల కిలకిల రావాలతో, జంతువుల ఆటలతో ముచ్చటగా ఉండేవి. పక్షులు సూర్యోదయం కాగానే ఆహారం కోసం ఎగిరిపోయేవి. జంతువులు వేటకు బయలుదేరేవి. సాయంకాలానికి పక్షులు, జంతువులు తమ తమ ఇండ్లకు చేరుకునేవి. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు నక్క, గాడిద ఒకవైపు ఆహారం కోసం బయలుదేరాయి. అవి అడవంతా తిరిగినా వాటికి ఆహారం దొరకలేదు. నక్క గాడితో, మిత్రమా, అడవంతా తిరిగినా ఎక్కడ తినడానికి ఏం దొరకడం లేదు. కావున అటు పక్కన వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో వెళ్దామా అంటుంది నక్క. సరే మిత్రమా, వెళ్ళి చూద్దాం పదా అంటుంది. కొంత దూరం నడవగానే వాటికి పచ్చని మొక్కజొన్న మరియు టమాటా తోటలు కనబడతాయి. నక్క, మిత్రమా, అటు చూడు, మొక్కజొన్న తోట ఎంత బాగుందో. వెళ్ళి కడుపు నిండా భుజించి వద్దాం పదా అంటుంది గాడిదతో. వద్దు మిత్రమా, తోటమాలి చూస్తే చితకబాదుతాడు అంటుంది గాడిద భయంతో.
భయం ఎందుకు మిత్రమా, నేను ఉన్నానుగా. అయినా ఇప్పుడు తోటమాలి లేడుగా, వచ్చేలోపు తిని వెళ్ళిపోదాం. మనం తిన్నట్టు తోటమాలికి తెలియదు కదా, ఆలస్యం చేస్తే తోటమాలి వచ్చేస్తాడు పదా అంటుంది. తోటలోకి వెళ్ళి మొక్కజొన్న కంకులు కడుపు నిండా భుజించి తోటకు వేసిన కంచె దాటగానే అన్నం తినడానికి వెళ్ళిన తోటమాలి వస్తాడు. తోటమాలిని చూసిన నక్క గాడిదతో, తోటమాలి మన ఇద్దరి దగ్గరకు వచ్చి మనల్ని మొక్కజొన్న కంకులు ఎవరు తిన్నారు అని ప్రశ్నిస్తే నీవు నిలువుగా ఉన్నావు కావున తల నిలువుగా ఊపు, నేను అడ్డంగా ఉన్నాను కావున తల అడ్డంగా ఊపుతాను అని జిత్తులమారి నక్క గాడిదను ఇరికించడానికి ఒక కుటిల పథకం వేసింది. నక్క జిత్తులు తెలియక గాడిద అమాయకంగా, సరే మిత్రమా, నీవు చెప్పినట్టే చేస్తాను అంటుంది. నక్క గాడిద దగ్గరకు వెళ్ళి తోటమాలి, ఓయ్ కపట నక్క, నా చేను అంతా తినేసి ఏమి ఎరగనట్టు వెళ్తున్నావా? దానికి నక్క తనకేమీ తెలియనట్టు అడ్డంగా తలను ఊపింది. తోటమాలి అలాగే గాడిదను కూడా అడుగుతాడు. గాడిద తానే తిన్నాను అని అంగీకరించినట్టు తన తలను నిలువుగా ఊపింది. అది చూసిన తోటమాలి కోపంతో కర్ర తీసుకొని గాడిదను ఒళ్ళు ఓనం అయ్యేలా బాగుతాడు. గాడిద ఆ దెబ్బలు భరించలేక కుయ్యో ముర్రో అంటూ అరవటం మొదలుపెట్టింది. అది చూసిన నక్క లోలోన నవ్వుకుంది. నక్క గాడిద తలను నిలువుగా ఊపమని చెప్పింది తోటమాలి దగ్గర తనను దోషిగా చేయడానికి అని గ్రహించింది. తన అమాయకత్వంతో ఈ పరిస్థితి తెచ్చుకున్నందుకు తానే చింతిస్తుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, అమాయకంగా ఎవరు ఏం చెప్పినా నమ్మకూడదు. సాంబయ్య ఏనుగు. ఒకరోజు సాంబయ్య అడవి గుండగా వెళుతున్నాడు. దారి మధ్యలో ఒక ఏనుగు కుంటుకుంటూ సాంబయ్యకు ఎదురొచ్చింది. ఏనుగు సాంబయ్యను దగ్గరకు రమ్మని పిలిచింది. అతను వెళ్ళి ఏనుగుని ఏంటి అని అడిగాడు. నా కాళ్ళు ముళ్ళు కుచ్చుకుంది, నేను నడవలేకపోతున్నాను, కాస్త ఆ ముళ్ళు తీసివేస్తావా అని సాంబయ్యని అడిగింది ఏనుగు. సాంబయ్య సరేనని ఏనుగు కాల్లో ముళ్ళు తీసేశాడు. అందుకు ఏనుగు కృతజ్ఞతలు చెప్పి, నీ పేరేంటి అడిగింది. సాంబయ్య అన్నాడు. ఈరోజు నువ్వు చేసిన ఉపకారానికి ఏదో ఒక రోజు నీకు తప్పకుండా సాయం చేస్తాను సాంబయ్య అంది ఏనుగు. దానికి సాంబయ్య, ఎప్పుడో చేయడం కాదు, ఇప్పుడే చెయ్యి అన్నాడు. సరే, ఏం చేయాలో చెప్పు అంది ఏనుగు. నేను ఒక గుడిసె వేసుకోవాలనుకుంటున్నాను. దానికి కొన్ని కట్టెలు తాటాకులు కావాలి. కట్టెలు నేను కొట్టుకొస్తాను. తాటాకు చెట్లు చాలా ఎత్తుంటాయి, నేను ఎక్కలేను. నీవు తాటాకులు కోసి పెడతావా? సరేనంది ఏనుగు. తాటాకులను తెచ్చి కుప్ప పోసింది ఏనుగు. ఈలోపు సాంబయ్య కట్టెలు కొట్టుకున్నాడు. ఆ కట్టెలు తాటాకులను ఇంటికి ఎలా తీసుకెళ్లాలో తెలియలేదు. ఏనుగైతే ఒకేసారి వాటిని ఇంటి వరకు తెస్తుంది అనుకున్నాడు. వాటిని ఇంటి వరకు తీసుకురమ్మని ఏనుగుకు అడిగాడు. సరేనని ఏనుగు సాంబయ్యను కూడా ఎక్కించుకొని అవన్నీ ఇంటికి తీసుకొచ్చింది. కానీ సాంబయ్యకు ఏనుగుతో ఇంకా ఏదో ఒక పని చేయించుకోవాలని ఆశ పుట్టింది. ఇంటికి అవసరమైన నీళ్లు తెప్పించుకున్నాడు, ఇంకా చాలా పనులు చేయించుకున్నాడు. కానీ దానికి అస్సలు తిండి పెట్టలేడు. అలా 2 రోజులు చాకరీ చేయించుకున్నాడు. ఆకలితో ఉండలేక ఏనుగు అడవిలోకి వెళ్ళిపోయింది. మరి కొన్ని రోజుల తర్వాత అదే దారిలో వెళ్తున్న సాంబయ్యకు అనుకోకుండా ఓ గోతిలో పడిపోయాడు. బయటకి ఎలా రావాలో అని ఆలోచిస్తుండగా క్రితంసారి కనిపించిన ఏనుగు కనిపించింది. ఆ ఏనుగుని పిలిచి బయటకి లాగమన్నాడు. కానీ ఏనుగుకి గతంలో సాంబయ్య చేయించుకున్న చాకిరి ఆహారం పెట్టకపోవడం గుర్తొచ్చింది. ఈ మనిషికి చాకిరి చేయించుకోవడమే తెలుసు, కానీ కృతజ్ఞతగా ఉండటం తెలీదనుకొని ఏనుగు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది.